వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చాలా గట్టిగానే ఆహ్వానాలు వచ్చినాయి. కానీ ఏ పార్టీ వాళ్ళు అందరూ పిలిచారు కానీ ఏ పార్టీకి శ్యామలాదేవి గారు వెళ్ళలేదని ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇంకెలాగా బీజేపీయే కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు బాగా చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆయనకి మంచి ఈ పర్యావరణ పరిరక్షణ ముందు చూపు ఎక్కువ. చాలా బాగా అప్పుడు హైదరాబాద్ని కూడా బాగా ఈ ఐటీని అది బాగా డెవలప్ చేశారు కదా. సో ఆయన చాలా బాగా చేయగలరు అనే నమ్మకం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ఆయన. సో వీళ్ళందరూకి కూడా వాళ్ళు తర్వాత మా బీజేపీ అందరూ అడిగారు వచ్చి మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేయాలి అని అడిగారని తప్పకుండా నేను మంచిగా పరిపాలించేవారు ఎవరికైనా కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటాం మనం అంతా. కృష్ణరాజు గారికి కూడా అంతే కాంట్రవర్సీ ఉండేది కాదు. ఎవ్వరు రాజశేఖర రెడ్డి గారు మంచి ఫ్రెండ్ ఆయనకి. ఆయన ఎప్పుడు రాజావారు అనేవారు కృష్ణరాజు గారిని. అంత మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరు. మోడీ గారు మాకు అసలు మోడీ గారు కృష్ణరాజు గారు అంటే ఎంత, మీరు ఢిల్లీ వెళ్తే అందరూ మా అమిత్ షా గారు ఏంటి, రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఇంకిద్దరు సొంత బ్రదర్స్ లాగే అనమాట. కృష్ణరాజు గారు రాజ్నాథ్ సింగ్ గారు వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారిని రాజుజీ అని పిలిచేవారు అన్నమాట. అంత రెస్పెక్ట్. ఎందుకంటే బీజేపీ లేనప్పుడు కృష్ణరాజు గారు ఆ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కాకినాడ ఫస్ట్ టైము అప్పుడు బీజేపీ అంత లేదు. కృష్ణరాజు గారు వెళ్ళి 4 ఎంపీలు తీసుకొచ్చారు. మోడీ గారు ఎప్పుడు కృష్ణరాజు గారు చూసి 1:4 నువ్వు అక్కడ వెళ్ళి 4 తీసుకొచ్చావు అనేవారు. అంత బాగా అందుకే ఆయన చాలా నిస్వార్థపరుడు. ప్రజలకి ఎంతో సేవ చేశారు. దేన్ని ఆశించిన మనిషి. అలాంటి వాళ్ళు కొందరే ఉంటారు అని మోడీ గారు ఆయన కృష్ణరాజు గారు కూడా లెటర్ రాసి పంపించారు. ఇప్పుడు ఒక ఎంపీ అంటే ప్రజల మధ్యనే ఉండి ప్రజల బాగోగులు తెలుసుకొని ఏకైక ఎంపీ ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణరాజు అని ఆయన ప్రతిదీ అబ్జర్వ్ చేసి. అలాగే అమిత్ షా గారు లెటర్ రాశారు. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు మన ఇంటికి. అసలు రాజ్నాథ్ సింగ్ గారు అసలు రాజుజీ ఎలా అవుతాడని నేను అనుకోలేదు. మంచి స్ట్రాంగ్ అలా ఉండేవారు కదా. అంత ఏజ్ ఉంది అంటే ఎవరు నమ్మరు నీకు, నువ్వు చెప్తే కానీ అనేవారు కృష్ణరాజు గారిని చూసి. మనిషి అలా ఉండేవారు కదా. వాళ్ళందరికీ చాలా ఇష్టం సెంట్రల్ పార్టీకి. అసలు ఎవరికి ఆ ఏజ్ ఉందంటే నమ్మేవారు కాదు. ఇక్కడ కూడా అంటే పార్టీలతో సంబంధం కూడా ఉండేది. అలాగని ఆయన ఎవరిని ఎప్పుడు విమర్శించడం కానీ అది ఉండేది కాదు. ఇక్కడ కేసీఆర్ గారు ఎవరది కేటీఆర్ వీళ్ళందరికీ ఆయన ఇక్కడ మంచి దుర్గాదేవి పూజ చాలా బాగా చేశారు చూడండి ఫామ్ హౌస్లో. కృష్ణరాజు గారిని కూడా పిలిస్తే వెళ్ళాము. వెళ్తే ఆయన ఏంటది శివ శివ శంకర సాంగ్ వేయించాడు ఆయన కృష్ణరాజు గారి కోసం. అలా ప్రతి ఒక్కరు అభిమానించే వ్యక్తి కృష్ణరాజు గారు. అది అసలు ఎవరికి అంటే జనరల్గా ఒక హీరోకి కొంతమంది ఫ్యాన్స్, ఇంకొక హీరోకి కొంతమంది ఫ్యాన్స్ అనేది ఉంటుంది. బట్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి అందరూ ఆయన ఫ్యాన్స్, అందరు హీరోల ఫ్యాన్స్ ఆయన కృష్ణరాజు గారికి ఫ్యాన్స్ అన్నారు. ప్రభాస్ గారికి కూడా అంతే కదా. అదే నాకు నేను మొన్న ఏంటది కృష్ణరాజు గారు హెల్త్ క్యాంప్ భీమవరంలో పెడితే అందరు సినిమా హీరోలు ఫ్యాన్స్ వచ్చి నాకు హెల్ప్ చేశారు. అక్కడ ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు ఎన్టీఆర్ గారు, అటు మన మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా వచ్చి అక్కడ చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాను. అదే అంటున్నాను, అందరికీ కామన్గా కృష్ణరాజు గారు అంటే చాలా ఇష్టం, చాలా చాలా గౌరవం. సో అందరికీ ఉన్న క్వశ్చన్, నేషన్ వాంట్స్ టు నో, ప్రభాస్ గారు పెళ్ళి ఎప్పుడు? నేను మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. అవుతుంది పెళ్ళి అనేది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి దేవుడు ఎప్పుడు రాసి పెడతాడో అప్పుడు జరుగుతుంది. అది ఎవరైనా కూడా నమ్మాలేదు అంతే. లేట్ అవ్వచ్చు కానీ బాబుకి ఎక్కువ సినిమాలు బాగా బిజీ. అయినా ఎన్ని సినిమాలు ఉన్నాయి పాపం, అన్నీ మరి అన్నీ కంప్లీట్ చేయాలి కదా. అది అంటే కల్కి అన్నారు, కల్కి ఫస్ట్ ఇది అనుకున్నాము, ఫస్ట్ బాహుబలి తర్వాత ప్రభాస్ గారి మ్యారేజ్ అనుకున్నాము, నెక్స్ట్ తర్వాత కల్కి తర్వాత ప్రభాస్ గారి మ్యారేజ్ అనుకున్నాము. సో అందుకే ఆబ్వియస్లీ ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి, ప్రభాస్ గారికి ఎలాంటి అమ్మాయి అయితే నచ్చుతుందో, ఎలాంటి అమ్మాయిని మీరే సెలెక్ట్ చేస్తారా లేదా ప్రభాస్ గారు ఎత్తుకున్నారా? ఇప్పుడు జనరేషన్ మారాక మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనమేమో యాక్సెప్ట్ చేయాలి అంతే. కానీ బాబుకి చాలా అంటే ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందరూ అలా కూర్చొని మామూలుగా సరదాగా చిన్నప్పుడు కబుర్లు చెప్పుకోవడం అలా ఆ టైప్ ఇష్టం అనమాట. చెల్లెమ్మలతో కూడా కబుర్లే చెప్పుకుంటారు చిన్నప్పుడు. వాళ్ళ పెద్ద బాజీ ఏంటి వాళ్ళ బాజీ అని
అలా అమ్మాయి అని కన్నమ్మని ఏంటి అవన్నీ అలా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఫ్యామిలీతో కలిసిపోయే అమ్మాయి అయితే చాలా హ్యాపీ అందరికీ, అంతే. అందుకన్నా బాబుకి అస్సలు తగువులని గొడవలని ఇదని అదని ఆ టైప్ కాదా, ఇష్టం ఉండదు కూడా. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. కృష్ణరాజు గారు కూడా అంతే, అలా హ్యాపీగా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు. అదే లైఫ్లోకి ఎవరైనా అమ్మాయి వస్తే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సో నేను విన్నాను, ప్రభాస్ గారి ఫ్రెండ్స్ చాలా మంది నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ప్రభాస్ గారు గుర్తు పెట్టుకొని గిఫ్ట్స్ తీసుకొస్తారంట. సో కృష్ణరాజు గారు కూడా గిఫ్ట్స్ తెచ్చేవాళ్ళు. అయ్య బాబా, కృష్ణరాజు గారు చెప్తున్నాను కదా, మళ్ళీ ఇంకొక కృష్ణరాజు గారు, ఆయన కృష్ణరాజు గారు అంతే. అమెరికా వెళ్తే ఇంకా అసలు ఎంతమంది ఉన్నారో అందరికీ తేవాలి గిఫ్ట్లు. కృష్ణరాజు గారు మొత్తం పేరు పేరుగా తెచ్చి అందరికీ పంచాలి. ఆయన ఏంటది కాన్స్టిట్యున్సీలో పొలిటికల్గా వచ్చాక కూడా చాలామంది మరి పొలిటికల్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, కాకినాడ వీళ్ళంతా, వాళ్ళందరికీ కూడా తెచ్చి గిఫ్ట్లు అనమాట. అదే సేమ్ బాబుకి, పిల్లలకి ప్రభాస్ గారికి వీళ్ళందరికీ, ప్రభాస్ గారికి వీళ్ళందరికీ చిన్నప్పుడు గిఫ్ట్లు తేవడం. అందుకని ప్రభాస్ గారు మాకును కృష్ణరాజు గారికి ఆయన అమెరికా నుంచి వచ్చాక మాకు ఇక్కడ మ్యారేజ్ డే ఉందన్నమాట. మ్యారేజ్ డే ఉంది కదా పెద్దబాజీ కన్నమ్మను అని ఇద్దరికి కలిపి రోలెక్స్ వాచీలు తెచ్చారు ఒకేలాంటి, తీసుకొచ్చి ఇచ్చారు. కృష్ణరాజు గారు చాలా ఆనందపడిపోయి అందరికీ చూపించేసి అంటే ప్రభాస్ గారు, పెద్దబాజీ ఇవన్నీ ఎప్పుడో మా చిన్నప్పుడే చూసేశారు మీరు, ఇవన్నీ మాకు కూడా తెచ్చి ఇచ్చేవారు, ఇదేం పెద్ద గొప్ప ఏంటి అంటే, కాదు నాకు నా కొడుకు తెచ్చాడు కాబట్టి గొప్ప. ప్రభాస్ గారు ఎవరైనా వస్తే ఆ కొడుకు వాచి పెట్టుకునేవారు అనమాట ఆయన అంతా. అలా నాకు కృష్ణరాజు గారికి అలా గుర్తుగా ఉంచుకున్నా. రోలెక్స్ వాచీలు ఇద్దరికి తీసుకొచ్చాను. అది పెద్దబాజీకి మొన్న ఎవరో అంటున్నారు అనమాట, చాలా కాస్ట్లీ మేడం ఈ వాచ్, ఇది ఎంత ఒక 25 lakhs ఉంటుంది కదా అంటున్నాను. ఏమి ఎప్పుడు నచ్చితే కృష్ణరాజు గారు అన్నా ప్రభాస్ గారు అన్నా ఆ ఐటెం నచ్చితే తీసుకుంటే దాని రేట్ అడగరు అసలు. ఇద్దరికి అదే అలవాటు. మీకేం తీసుకొచ్చారు కృష్ణరాజు గారు ఫస్ట్? అదే ఇద్దరికి కృష్ణరాజు గారు, అదే కృష్ణరాజు గారు ఫస్ట్ నాకు ఆయన ఎంపీగా గెలిచాక పాప, చిన్న పాప, నేను ఆయన ఫస్ట్ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళలేకపోయాను. వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఆ డ్రైవర్ని ఎయిర్పోర్ట్కి దిగబెడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మంచి సారీస్ ఎక్కడ దొరుకుతాయంటే, సార్ సౌత్ ఎక్స్లో అన్ని మంచి సారీస్ బ్రాండెడ్ ఉంటాయంటే అక్కడికి వెళ్ళి ఒక 3 sarees, ఒకటి 20,000, ఒక 25,000 అలా ఒక 3 sarees తెచ్చారు. ఫస్ట్ టైం తీసుకొచ్చారు నాకు ఆ సారీస్. తెచ్చాక మళ్ళీ అన్నారు, మా షాప్ అతను అన్నాడు, నీకు నచ్చకపోతే మేడం మళ్ళీ ఢిల్లీ వచ్చినప్పుడు మార్చుకోవచ్చు సార్ అని. నేను ఫస్ట్ టైం మీరు తెచ్చిన చీరలు ఎందుకంటే మార్చడానికి, గుర్తుగా ఈ రోజుకి కూడా నేను బీరువాలో ఆ చీరలు అలా పెట్టుకున్నాను అనమాట. అలా పాపం ఆయనకి అందరికీ, ఆయన మా మేనగోడలకి ఏంటి, మేనల్కి ఏంటి, అందరికీ. అంటే నేను విన్నాను కృష్ణరాజు గారు మీది ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అని చెప్పేసి, బట్ చూస్తే ఆన్ స్క్రీన్ ఎప్పుడు మాకు అలా అనిపించలేదు. అసలు ఎవ్వరు అనేవారు కాదు అసలు, అందరూ కూడా ఆనందపడిపోయేవారు ఇద్దరిని చూస్తే. మేము షూటింగ్కి కర్ణాటక వెళ్ళాము. ఆ కర్ణాటకలో కూడా వాళ్ళు సారు షూటింగ్ దగ్గరికి వెళ్ళి నేను మామూలుగా ఆ టైంకి ఆయనకి ఫుడ్ అది నాకు అలవాటు. ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అంతా ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా నేను ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు మా కృష్ణరాజు గారికి మీ ఇంట్లో రెడీ చేసేయండి భోజనం అంటే వాళ్ళు రెడీ చేస్తారు. ఎక్కడ తిరిగినా ఇంటి భోజనం ఆయనకు చేసి పట్టుకెళ్ళేదాన్ని. ఆయన అలాగే చూసుకుంటూ వచ్చానన్నమాట. ఎక్కడ కూడా ఆ భోజనం అక్కడ బయట అదే తినేవారు కాదు. ఆయనకు నీట్గా ఎవరో ఒకరి ఇంట్లో చేయించి పట్టుకునేది.